నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బెంగాల్ సీఎం రేసులో ఉన్న సువేందు పిఏ హత్య. కారు ఆపి తుపాకీతో కాల్చి చంపిన దుండగులు. తమిళనాట కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన. మరో 5 మద్దతు కోసం విజయ్ ప్రయత్నాలు. పద్దెనిమిది నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు దక్కాయన్న పీసీసీ చీఫ్. సిద్దిపేట జిల్లా నర్సాపూర్లో ఈతకు వెళ్లి 3 దుర్మరణం. స్నేహితుడి వివాహానికి వచ్చి మృత్యువాత పడిన యువకులు. యుద్ధ విరమణకు 14 అంశాలతో అమెరికా కొత్త ప్రతిపాదన. పాకిస్తాన్ ద్వారా నిర్ణయం తెలియజేస్తామని ఇరాన్ ప్రకటన. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత హింసాకాండ కొనసాగుతోంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపడం కలకలం రేపుతోంది. భవానీపూర్లో మమతా బెనర్జీపై సువేందు అధికారి గెలవడంలో కీలక పాత్ర పోషించిన రథ్ను చంపడం వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ హత్యను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం హింస కొనసాగుతోంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యం గ్రామ్లో గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. కోల్కతా నుంచి తన ఫ్లాట్ కు తిరిగి వెళ్తున్న సమయంలో బైక్పై వచ్చిన దుండగులు రథ్ కారును అడ్డగించారు. ముందు సీటులో కూర్చున్న చంద్రనాథ్ రథ్ పై కాల్పులు జరిపి పరారయ్యారు. రథ్ ఛాతీలోకి 4 బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వాహన డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. సువేందు అధికారి ఇతర బీజేపీ నేతలు ఘటనా స్థలిని పరిశీలించారు. రథ్ మృతదేహాన్ని తరలించిన ఆసుపత్రి వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన హత్య అని, ఇందులో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీకి ప్రమేయముందని ఆరోపించారు. దుండగులు ముందుగానే రెక్కి నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సువేందు అధికారి మండిపడ్డారు. బెంగాల్లో 15 ఏళ్లుగా మహా జంగిల్ రాజ్ నడుస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సువేందు అధికారి మాట్లాడారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలో సువేందు అధికారి విజయం సాధించడంలో చంద్రనాథ్ రథ్ కీలక పాత్ర పోషించినట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్యను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు, రాజకీయ హత్యలకు తావులేదని స్పష్టం చేసింది. దోషులెవరైనా సరే కఠినంగా శిక్షించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. ఎన్నికల అనంతరం బీజేపీ మద్దతుదారులు జరిపిన దాడుల్లో తమ పార్టీకి చెందిన 3 కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఈ తరహా హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొంది. అన్ని హత్యలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలని టీఎంసీ డిమాండ్ చేసింది. తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. టీవీకే చీఫ్ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి చెన్నై ఇండోర్ స్టేడియంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ మెజారిటీ నిరూపణపై గవర్నర్ ఆర్లేకర్ నుంచి ప్రతిష్టంభన ఎదురైంది. మ్యాజిక్ ఫిగర్కు మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో కాంగ్రెస్ అండగా నడిచినప్పటికీ మిగిలిన పార్టీల మద్దతు కోసం విజయ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల చేజారకుండా అన్నాడీఎంకే రిసార్ట్ పాలిటిక్స్ కు తెరలేపింది. టీవీకే అధినేత విజయ్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరికొంత కాలం పట్టనుంది. ఆయన ప్రమాణ స్వీకారం ఇవాళ లేదన్న విషయం ఖరారైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా టీవీకే నుంచి 108 మందే గెలిచారు. విజయ్ 2 స్థానాల నుంచి గెలవడంతో ఆ పార్టీ బలం 107గానే పరిగణించాలి. అంటే మరో 11 మంది మద్దతుంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. తమిళనాడు 16వ శాసనసభను 5వ తేదీ నుంచి రద్దు చేస్తున్నట్లు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రకటించారు. ఇవాళే సీఎంగా ప్రమాణం చేయాలని టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కార్యాలయానికి లేఖ పంపారు. ఎమ్మెల్యేల పేర్లతో జాబితా ఇవ్వాలని గవర్నర్ కోరడంతో బుధవారం మరో లేఖ సమర్పించారు. మధ్యాహ్నం 3:30కు గవర్నర్ నుంచి విజయ్కు పిలుపు వచ్చింది. పలువురు పార్టీ నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు లేఖను గవర్నర్కు సమర్పించారు. అయితే గవర్నర్ 118 మంది ఎమ్మెల్యేల పేర్లు కావాలని అడిగినట్లు తెలిసింది. అది ఆలస్యమవడంతో ప్రమాణ స్వీకార తేదీని గవర్నర్ నిర్ణయించలేదని సమాచారం. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతివ్వాలని కోరుతూ విజయ్ కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలకు లేఖలు రాశారు.
5 ఎమ్మెల్యేల బలమున్న కాంగ్రెస్ సానుకూలంగా స్పందించింది. అయితే మతతత్వ శక్తులు ఉండే కూటమిలో టీవీకే భాగం కాకూడదని బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ పేర్కొంది. స్థానిక ఎన్నికలతో పాటు లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. విజయలేఖపై వీసీకే, సిపిఐలో ఇంకా స్పందించలేదు. అన్నాడీఎంకే కూటమికి చెందిన ఏఎంఎంకే ఎమ్మెల్యే, పీఎంకేలోని 4 ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే టీవీకేకు మద్దతిచ్చేది లేదని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. టీవీకే నేతలు ఆధవ్ అర్జున, బుస్సి ఆనంద్ అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇంటికి వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పార్టీకి విధేయులుగా పనిచేసిన నాయకులకు పదవులతో పట్టం కడతామన్న మాటను మరోసారి నిజం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ వేదికగా 18 కుల ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ప్రకటించారు. సామాజిక వర్గాల సమతుల్యతను పాటిస్తూ నియామకాలు చేపట్టే పార్టీ శ్రేణుల్లో ఎలాంటి వ్యతిరేకత రాకుండా రాష్ట్ర నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీకి విధేయులుగా పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. కార్పొరేషన్ పదవులతో పాటు సలహాదారు, మార్కెట్ కమిటీ, దేవాదాయ శాఖ ధర్మకర్తల కమిటీ పదవులు, ఇలా వందల సంఖ్యలో నియామకాలు ఇప్పటికే జరిగాయి. తాజాగా కుల ఫెడరేషన్ కు సంబంధించిన కార్పొరేషన్ పదవులను ఖరారు చేశారు. కొద్ది రోజులుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి పదవుల భర్తీ ప్రక్రియను అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా కొలిక్కి తెచ్చారు. కులాలు, కుల వృత్తులకు చెందిన 18 ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 మందికి వైస్ చైర్మన్ పదవులను ప్రకటించారు. మా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకి కొన్ని ఫెడరేషన్స్ చైర్మన్స్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం జరిగింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులను వివిధ చైర్మన్లుగా నియమించినందుకు పీసీసీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీరందరూ కూడా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడమే కాకుండా పోయినసారి ఎన్నికల్లో కూడా అధికారులు రావడానికి ఆర్ఎస్ కృషి చేసిన అందరినీ కూడా మెజారిటీ నాయకులని ముఖ్యమంత్రి గారు మేము గుర్తించి వారిని నియమించడం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి యాదవ, వడ్డెర, వాల్మీకి, బోయ, పద్మశాలి, వెలమ, కమ్మ కార్పొరేషన్ల వరకు దాదాపు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఈ నియామకాల్లో బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా బసవరాజు శ్రీనివాస్, వాషర్మెన్ సహకార సంస్థ చైర్మన్ గా డి అజయ్ కుమార్, గీత కార్మికుల సహకార సంస్థకు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, పెరిక కార్పొరేషన్ కు వెంకటేశ్వర్లు, మేర కార్పొరేషన్ కు సంగా వెంకటరాజం, వాల్మీకి, బోయ సహకార సంస్థకు గట్టు తిమ్మప్ప, మున్నూరు కాపు కార్పొరేషన్ కు బొమ్మ శ్రీరామ్, యాదవ కార్పొరేషన్ కు రఘునాథ్ యాదవ్, వడ్డెర సహకార సంస్థకు రేణుక నారాయణ నియమితులయ్యారు. చేనేత అభివృద్ధి సంస్థకు వెంకటరమణ, కమ్మ కార్పొరేషన్ కు బండి రమేష్, పద్మశాలి సహకార సంస్థకు గూడూరు శ్రీనివాస్, భట్రాజు సహకార సమాఖ్యకు బాలరాజు, వెల్మ కార్పొరేషన్ కు జువ్వాడి నరసింగరావు, మేకలు గొర్రెల అభివృద్ధి సమాఖ్యకు సరిత, పశుగణాభివృద్ధి సంస్థ చరణ్ కౌశిక్ యాదవ్, తెలుగు అకాడమీకి ప్రొఫెసర్ వెంకటనారాయణ, గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ కు సూదిని రామిరెడ్డి నియమితులయ్యారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయం పాటిస్తూ పదవులు భర్తీ చేశామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేసే వారికి పట్టం కట్టినట్లు చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 ఏళ్ల పాటు పదవుల్లో ఉంటారు. యాసంగిలో వరి విస్తృతంగా సాగింది. మంచి దిగుబడులొచ్చాయి. కానీ ఆ పంట అమ్ముకుందామన్న అన్నదాతల ఆశలు మాత్రం ఆవిరవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకొస్తే కొనే దిక్కులేదు. తాలు, తరుగు పేరిట కోతలు, రవాణాలో ఆలస్యం. విరసి కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి రైతులు అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనండి మహాప్రభు అని వేడుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాసంగిలో వరి పండించిన రైతు అరిగోస పడుతున్నాడు. ధాన్యం కొనండి మహాప్రభో అంటూ దీనంగా వేడుకుంటున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాసంగిలో సుమారు 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకనుగుణంగానే సుమారు 1335 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 950 కేంద్రాలు తెరుచుకున్నాయి. తెరుచుకున్న కేంద్రాల్లో సైతం కొనుగోళ్లు సకాలంలో జరగడం లేదు. తేమ శాతం పేరిట ధాన్యాన్ని కొనడం లేదు. తేమ శాతం వచ్చినా ఆలస్యం చేస్తున్నారు. బస్తాలు లేవని, లారీలు రావడం లేదని ఇలా ఏదో కారణం చెప్తున్నారు.
40 కేజీల బస్తాకు 600 గ్రాములు అదనంగా తూకం వెయ్యాలి. కానీ ఈ అదనపు తూకం కొన్ని కేంద్రాల్లో కేజీ, 2 కేజీలు, 3 కిలోల వరకు వేస్తున్నారు. అక్కడితో దోపిడీ ఆగటం లేదు. బస్తాలు నింపి మిల్లులకు పంపితే అక్కడ సైతం కోతలు విధించి ధాన్యాన్ని నింపుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు పండించే ధాన్యమంతా దాదాపుగా ఏ గ్రేడ్ రకమే. ఫైన్ వెరైటీ ధాన్యాన్ని కొనుగోలు చేసి కామన్ వెరైటీ కింద నమోదు చేస్తున్నారు. ఇక్కడ ఐకేప్ సెంటర్ స్టార్ట్ అయ్యి 20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు 2-3 లారీల కంటే ఎక్కువ పోలే. ఒకవేళ తూకం వేసినా కూడా ఇక్కడ ఏ గ్రేడ్ ధాన్యాన్ని మిల్లుకు పోయిన తర్వాత బి గ్రేడ్గా మార్చుతుంది. అంటే 20 రూపాయలు తక్కువ ఇస్తున్నట్టుగా మాకు. కాబట్టి మాకు తొందరగా తూకం వేసి సరిగా 40 కిలోలు 41 కిలో అయినా మేము ఒప్పుకున్నాము. కాకపోతే దీన్ని ఆడ మిల్లులో బి గ్రేడ్ కింద మాత్రం ట్రీట్ చేస్తూ ఉన్నారు. అధికారులు స్పందించి దీని తగిన చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నారు. ఇప్పటికి 20 రోజులైంది. ఇప్పటి వరకు మార్కెట్ సరిగా నడవడం లేదు, అవకతవకలుగా. మాకు సీరియల్ నెంబర్ వచ్చే వరకు ఏదో ఒకటి ఆటంకం జరుగుతుంది. అవి కాంటా పెట్టడం లేదు. చాలా ఇబ్బందికరం అవుతుంది. ఎటు పోకుండా అవుతుంది, రాకుండా అవుతుంది. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ మాకు నెల రోజుల వరి కోతలు మొదలుపెట్టి ఇప్పటి వరకు ఒక 5-6 లారీలు పోయినాయి. అదే గన్ని సంచులు కానీ లారీలు ఇవాళ వస్తే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. లారీతో బాగా ఇబ్బంది అవుతుంది. రైతులు రోజు ఒక 4 లారీలు పోతేనే మేము ఇబ్బంది లేకుండా బయటపడతాం. మేము దానికి గవర్నమెంట్ వారు కొంచెం సహకరించి తొందరగా ఐకేపీ సెంటర్ను ఓడగొట్టి చూడాలి. మాకున్న సమస్య ఒకటే, మాకు లారీలు రావటం. పక్క పంట ఉన్న విలేజ్లో మొత్తం ఖాళీ వడ్లు అయిపోతున్నాయి. కానీ మా దగ్గర మాత్రం వచ్చేసరికి అధికారులు చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని. అది ఎందుకు చూస్తున్నారు అనేది ఇక వాళ్ళకి అర్థం కావాలి. మేమైతే చాలా ప్రయత్నం, మా రైతులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఏ ఒక్క వర్షం పడ్డా కానీ వాళ్ళ గుండెలో ఇక బాధ చెప్పలేము. పొలం కాడ నీళ్లకు నిప్పులకు అన్నిటి తిప్పలవాడి మార్కెట్ వ్యాధికి వస్తే మొత్తం వడ్లన్నీ వరదలు కొట్టుకుపోయినాయి. ఉన్న వడ్లు మొలకొస్తాంటి రెడీ ఉన్నాయి. మేమేం చేసి బతుకుడు? షావుకారు దగ్గర అప్పు తెచ్చుకుంటుంది. ఏదో చొల్లో జొట్టో మిగిలితే తింటామని చూస్తే మా పరిస్థితికి మా బతుకులకి ఇక్కడికి వచ్చినాయి. దీన్ని దయచేసి గవర్నమెంటు దీన్ని స్పందించి కొంచెం మాకేదైనా రక్షణ కల్పించాలి. కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళన బాట సైతం పడుతున్నారు. గోపాలరావుపేట, బెదిర, గంగాధర, పూడూరులో రైతులు నిరసనలు చేపట్టారు. జాతీయ రహదారులపై బైఠాయించారు. వడ్లు కొనాలంటూ నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి బీజేపీ నాయకులు కలెక్టరేట్ను ముట్టడించారు. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అకాల వర్షాల భయం రైతుల్ని వెంటాడుతోంది. ఈదురుగాలుల బీభత్సానికి పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల గ్రామాల్లో పంట నేల కొరిగింది. మంథర నియోజకవర్గంలో అకాల వర్షాలకు 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. మంథని మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆయన రైతులు ఆందోళన చెందొద్దన్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని గురించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఎక్కడ తడిసింది, ఎంతవరకు తడిసింది అని ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. ఎవరికి కూడా నష్టం కాకుండా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తాం. దాని పరంగా ఎవరు ఆందోళన పడకూడదు, ఆందోళన చెందకూడదని నేను రైతు సోదరులందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అకాల వర్షాలు రైతుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోకుంటే కష్టమేనని అన్నదాతలంటున్నారు. ములుగు జిల్లాలో పలు గ్రామాల్లో సాంకేతిక కారణాలతో మొక్కజొన్న కొనుగోలు నిలిచిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొట్లపూర్, పత్తిపల్లి, దేవగిరిపట్నం, చింతకుంట తదితర గ్రామాల్లో 100 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల్లో మొక్కలు కొనడం లేదని గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తమ పంటను ఆన్లైన్ ఎంట్రీ చేయకపోవడం వల్లే సమస్య తలెత్తిందని ఆరోపిస్తున్నారు. మొక్కజొన్న దగ్గర పెట్టుబడి ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి వచ్చింది. సరే అని చెప్పేసి పెట్టుకున్నాం. ముందటేడో మంచిగా మొక్కలు వచ్చి తీసుకున్నారు, అంత అయిపోయింది. ఈ అడుగు కొంచెం షార్టేజ్ అయింది. మాకు మేము తెచ్చుకొని మొక్కలు ఇక పట్టించుకొని నెల రోజుల కాంచి ఇక్కడ పోసుకొని ఇక మాకు ఈ గతి లేక ఇప్పుడు ఎవరు కొనే వీలు లేక దళారు లగ్గోసగ్గో అమ్ముతా ఉంటే ఏం చేయాలని చెప్పేసి ఒక గోనె సంచులతోటి మా ఇళ్లలో నింపుకోవడం జరుగుతుంది. 1.5 ఎకరాల మొక్కజొన్న వేసిన ఇక పండింది కానీ కొనే వాళ్ళు లేక ఇక తెచ్చిన కాడ
ఇక వడ్డీలు తెచ్చి వాళ్ళు ఆగకపోతే ఇక అమ్మేసిన. అధికారులను అడిగితే వాళ్ళు పట్టించుకోలేదు, పేపర్లు అడ్మిట్ చేయలేదు అది అని నవీన్ సార్ ఇట్లా చెప్పేసిండు. ఇక కొనేటి వాళ్ళు లేక ఇక ప్రైవేట్గా అమ్ముకున్నా, 1800కి అమ్ముకున్నా. గవర్నమెంట్ రేటు 2400 తీసుకుంటుంటే 1800 ధరకు ప్రైవేట్గా అమ్ముకోవడం జరిగింది. పుట్లపూర్ అనే గ్రామంలో 78 ఎకరాల మొక్కజొన్న పంట వేశాము. ఆ యొక్క పంటకు అధికారులు ఏవో గానీ పంట నమోదుకు పేపర్లు ఇస్తే ఏ ఒక్క పేపర్ కూడా వాళ్ళ అధికారులు సిస్టమ్ లో ఎంటర్ చేయలేదు. దానివల్ల ఇక్కడ మేము చాలా నష్టపోతున్నాము. దళారులకు మొక్కజొన్న అమ్ముదాం అంటే 2400 రేటు 17, 18, 20 ఈ రకంగా అడుగుతున్నారు. దానివల్ల రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పుట్లపూర్ గ్రామంలో రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మేము 3 సంవత్సరాల నుండి మొక్కజొన్న వేస్తున్నాం. ఇక్కడ పంటకు దాదాపు 15-20 వేల నుంచి ఖర్చు పెడుతున్నాం. మేము ఇప్పుడు వర్షాలు కొట్టే సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి మొక్కజొన్న దాదాపు 15 రోజుల దాకా అంటే మేము దాన్ని కోచి ఇరిచి ఎండబెట్టి పట్టించి కళ్ళ మీదనే 15 రోజుల దాకా ఉంచినాం. మేము ఉంచే వరకు మాకెళ్ళి కొనుగోలు కేంద్రం పెట్టలేక దాదాపు మేము చాలా ఇబ్బంది పడతాం. ఏ కాలంలో చూసినా కూడా మొక్కజొన్న పట్టించి మా కాలంలోనే ఉంచుకున్నాం. మేము ఇంతవరకు ప్రభుత్వం కూడా ఏమో దీని గురించి స్పందన చేయించలేదు. మాకు 15 రోజుల నుంచి ఇదే గోస. రైతులు వర్షానికి పరదలు కప్పుకునే సిచ్యువేషన్ లో ఉన్నది మాకు. ఈ నెల 8న కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ముకుందరెడ్డి అధికారులకు ఆదేశించారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా 110 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన భూమి పూజ జరిగే రోజు కొడంగల్లో పండుగ శోభ కనిపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమానికి వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో రావాలని ముకుందరెడ్డి సూచించారు. హైదరాబాద్ కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అధికార వెబ్సైట్ను వైస్ ఛాన్సలర్ సూర్య ధనుంజయ్ ప్రారంభించారు. వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి, ధైర్యం, మహిళా సాధికారతకు ప్రతీకగా వెబ్సైట్ను ప్రారంభించినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయ వెబ్సైట్ కేవలం సమాచార వేదిక మాత్రమే కాదని మన దృక్పథం, విలువలు, లక్ష్యాలను ప్రతిబింబించే అద్దమన్నారు. ఈ కొత్త వెబ్సైట్ను వినియోగదారులకు అనుకూలంగా, సులభంగా ఉపయోగించుకునేలా సమగ్ర సమాచారాన్ని అందించేలా రూపొందించినట్లు వివరించారు. ఈ వేదిక ద్వారా అకాడమిక్ కార్యక్రమాలు, పరిశోధన కార్యాచరణలు, ప్రవేశాలు, పరీక్షలు, విశ్వవిద్యాలయ కార్యక్రమాలు వంటి అంశాలపై పారదర్శకంగా, సమయానుకూలంగా సమాచారం అందించగలుగుతామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించిన తర్వాతనే హెల్త్ పాలసీపై ముందుకెళ్లాలని పారిశ్రామికవేత్తల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన హెల్త్ పాలసీకి వ్యతిరేకం కాదని తెలిపారు. పారిశ్రామిక వాడల్లో భూములకు కన్వర్షన్ ఫీజు 30% కాకుండా 10% లోపు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో తెలిపారు. పెద్ద పరిశ్రమలు తరలించేందుకు ప్రభుత్వ అవకాశం కల్పించాలని పారిశ్రామికవేత్తలు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య అన్ని వర్గాలను సంప్రదించి వాళ్ళకందరూ వాళ్ళ చెప్పిన పనులని సమస్యలను పూర్తి చేశారు. 1 గంట టైం ఇవ్వండి మా చాలు. పాలసీ అనుకూలమే కాబట్టి ఏంటంటే మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, మమ్మల్ని కూడా మీ దగ్గర శిష్యాలి. అది మా రిక్వెస్ట్ అనమాట. ఈ ఇచ్చిన 30% కన్వర్షన్ ప్రాసెస్ 20% కన్వర్షన్ దీన్ని తగ్గిమంటున్నాం. నామినల్గా 10% చేయండి. ఎందుకంటే ఇది మేము ప్రిపేర్ పే చేయడానికి 10% పే చేస్తే మా అక్కడ ప్రజెంట్ అమౌంట్ ఇమీడియట్గా 6 మంత్స్లో పే చేయాలంటే అమౌంట్ లేదు. మేము ల్యాండ్ కొనుక్కోవాలి. ఈ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు షో అస్ ది అదర్ ఆల్టర్నేటివ్ ల్యాండ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ నియర్ టు కన్వర్ట్. హిట్ పాలసీ అన్నది ఎవరిని సంప్రదించకుండా ఒక జియో పాస్ చేసేసి మాకు ఇవ్వడం జరిగింది. అంటే ముందు మాకు ల్యాండ్స్ ఎక్కడ ఇస్తారన్నది ఒక క్లారిటీ లేదు. గవర్నమెంట్ వ్యతిరేకంగా లేదు. అది కూడా టైం బాండ్ కట్టడం, ప్రతిదానికి 6 మంత్స్ 3 మంత్స్లో పేమెంట్ చేయాలంటే అంత పాసిబిలిటీ కాదు. కాబట్టి మీ గవర్నమెంట్కి మీకు కావాల్సిన రెవెన్యూ జనరేట్ చేయాలని ఒక తలంపులో ఉన్నారు తప్పితే ఇది ఇండస్ట్రీ ఏంటి, ఈ పాలసీ ఏంటి అన్నది కూడా ఇంతవరకు కూడా సీఎం గారు మాతో కూడా ఇండస్ట్రీ పాలసీ గురించి కూడా ఇంతవరకు కూడా మాతో మీటింగ్ జరగలేదు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నర్సాపూర్లో విషాదం జరిగింది. హల్దీబాగ్లో ఈతకు వెళ్లి 3 యువకులు మృతి చెందారు. తూప్రాన్లో స్నేహితుడి వివాహానికి వచ్చిన యువకులు నాచారం లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. అనంతరం ఈతకు వెళ్లి దుర్మరణం పాలయ్యారు. పోలీసులు వాగులో నుంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన యువకులు మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన ఎర్రగుళ్ల ప్రశాంత్, వికాస్, కొంతమి ఆనంద్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. చేతికి అంది వచ్చిన కుమారుడు మృతి చెందడంతో యువకుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మూసీ పునర్జీవన ప్రాజెక్టు భూసేకరణపై హైదరగూడ రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీ సరోవర్ పేరుతో తమ భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రాజేంద్రనగర్ ఆర్డీఓతో సమావేశమైన రైతులు తమ 4 డిమాండ్లు నెరవేరిస్తేనే భూములు ఇస్తామని తేల్చి చెప్పారు. అభివృద్ధి పేరుతో తమకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. మూసీ అభివృద్ధిలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. మూసీ, ఈశా నదుల సంగమ ప్రాంతంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాల భూమిని బదలాయించేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతూనే స్థానికంగా దాదాపు 20 ఎకరాల భూసేకరణకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. కిస్మత్పుర, బండ్లగూడ జాగీర్, దర్గా ఖలీజ్, ఉప్పరపల్లి ప్రాంతాల్లో భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్, కీర్తి రిచ్మండ్ విల్లాస్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు వారితో చర్చలు జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హైదర్గూడకు చెందిన 26 మంది రైతుల నుంచి అభ్యంతరాలు రావడంతో రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి రైతులతో చర్చించారు. మూసీ అభివృద్ధికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న రైతులు తమ 4 డిమాండ్లను అధికారులు పరిష్కరిస్తే భూములిచ్చేందుకు సిద్ధమని తెలిపారు. తాము కోల్పోతున్న భూమికి మార్కెట్ ధర చెల్లించాలని, 2 కిలోమీటర్ల పరిధిలో భూములివ్వాలని డిమాండ్ చేశారు. 50 మీటర్ల బఫర్ జోన్కు మించి తమ భూముల్ని ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారిని మేము గాంధీ సరోవర్ కింద వచ్చి చూడమని, రైతులు ఎంత అవుతున్నాయి, ఈ వాల్యూలు ఎంత ఉంది, ఇవన్నీ చూడమనండి. డెవలప్మెంట్ చేసుకోమని మేము వద్దంటే బఫర్ ఎఫ్టీఎల్ ఉన్నా నాకు తీసుకోమనండి. బఫర్ ఎఫ్టీఎల్ ఉంటే తీసుకోండి, నాన్ బఫర్ ఉంటే మాది ఇచ్చిపెట్టేసామని చెప్పండి. మేము కూడా దానికి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహకరిస్తాం. మేము బఫర్ కాదు, వాళ్ళ అవసరం, ప్రభుత్వానికి అవసరం ఏముంది, బఫర్ రోడ్డు కావాలి, మేము పార్కులు డెవలప్ చేస్తామంటే 50 మీటర్స్ ఇస్తానికి మేము ఓకే అని చెప్పాం. ఏం చేస్తారని చెప్తలేదు, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు మీరు? అన్నెసెసరీగా మా దగ్గర మా భూములు గుంజుకొని మేము టూరిజం డెవలప్ చేసుకుంటే అది చేసుకుంటే, టూరిజం డెవలప్ చేసుకుంటే ప్రత్యామ్నాయంగా భూములు చూపించండి. మాకు అవుటర్ రింగ్ రోడ్ లోపల మాకు ఇదే వాల్యూ చేసిన భూములు చూపించండి. ఏది లేకుండా అసలు ఏం చేస్తారని చెప్పకుండా భూములు నోటిఫికేషన్ ఇచ్చేయడం అయితే ఎంత అన్యాయం ఇది. లేకపోతే మాకు దాన్ని ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారో అన్ననే భాగస్వామ్యం అని ఇవ్వమంటున్నాం. మేము అన్ని పంటలు పెట్టుకున్నాం. ఈ నడుమాతరాని వచ్చి నాకంటే ఏమన్నట్టు ఇయర్ అది ఇయర్ కూడా ఎట్లా ఇప్పుడు ఎంత రేటు ఉందో అంత రేటుకి అయితే కొనాలి, లేకుంటే లేదు. వాళ్ళు 2 పూటలు తినేది 1 పూట తింటారు. ఏం చేస్తాడో అనే భయంతో ఉంటున్నారు. ఇప్పుడు 50 మీటర్ బఫర్ జోన్ ఏదైతుందో అంతవరకే తీసుకోవాలి. మిగిలిన ల్యాండ్ మాకు ఇట్సే పెడితే మా భవిష్యత్తు బాగుంటది. మీరు స్పష్టత లేదు, మీలో నిజాయితీ లోపించినప్పుడు, మీరు డిపిఆర్ ప్రాజెక్టును బయట పెట్టినప్పుడు, రైతులకు భాగస్వామ్యం ఇయ్యనప్పుడు ఇటువంటి చర్యలకు పూనుకుంటారు. చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్తున్నారు. ఖరీదైన ల్యాండ్ ఇవ్వండి, దీని వర్త్ బట్టి ఆడ ల్యాండ్ ఇవ్వని చెప్పండి. ఒక క్వశ్చన్ వేసినాము. ఈడ ఏదైతే రేటు నడుస్తుందో ప్రైవేట్ రేటు, మాకు ఆ రేటు కట్టియండి, ప్రైవేట్ రేటు కట్టియాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ప్రైవేట్ గా తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నారో అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయమని చెప్పి చెప్పడం జరిగింది. హైదర్గూడ రైతుల అభ్యంతరాలపై స్పందించిన రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి భూ యజమానులతో ఒక్కొక్కరిగా మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం రైతుల భూములకు సరైన ధరనే చెల్లిస్తుందని, భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల అభ్యంతరాలు, ప్రతిపాదనల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీఓ వెంకట్రెడ్డి వివరించారు. భూసేకరణ చట్టం సెక్షన్ 15(2) ప్రకారము నోటీసు జారీ చేసి వారితో పర్సనల్ హియరింగ్ చేయాల్సి ఉన్నది కాబట్టి ఈరోజు వారిని పర్సనల్ హియరింగ్కి నోటీసు ద్వారా పిలవడం జరిగింది. వారిచ్చిన అభ్యంతరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటన్నిటికి కూడా ఇటు రిక్రియేషన్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఎల్ఏఓ రిమార్క్స్ అన్ని కూడా రాసి జిల్లా కలెక్టర్ గారి ద్వారా వారికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. అవి ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి డిస్పోజ్ చేస్తాం. రేటు నిర్ధారణ విషయము చట్ట పరిధిలో నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది. అదే విషయం చెప్పడం జరిగింది. రేటుకు సంబంధించి మళ్ళీ చట్ట ప్రకారము డిక్లరేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వారిని మళ్ళీ ఒకసారి సమావేశపరిచి కన్సెంట్ అవార్డు కానీ జనరల్ అవార్డు కానీ వారితో నెగోషియేట్ చేసి ఫైనలైజ్ చేస్తామని, భూమికి వేరే ఆల్టర్నేట్ భూమి ఏమని చెప్పేసి కూడా అడిగి వారు రకరకాలు చెప్పారు. కానీ చట్ట పరిధిలో మనము వారికి వీలైనంత కాంపన్సేషన్ విషయములో కన్సెంట్ అంటే ఒక చర్చలు జరుపుకొని సంప్రదింపులు జరిపి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. భూసేకరణ విషయంలో రెవెన్యూ అధికారుల తీరుపై హైదర్గూడ రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన విధానాలు లేకుండా ప్రభుత్వం ఎలా భూసేకరణ చేస్తుందని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు అన్యాయం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.